దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథం తెరిచి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. బేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. వాడు నిరవర్ధకమైన మాటలు వెంటాడు వాడు. అంటే అక్కరలో ఉన్న వారికి చుట్టాలంతా ద్వేషిస్తారు, అలాంటి వారికి స్నేహితులు కూడా దూరం అవుతారు. వాళ్లను మాటలతో వెంటాడాలని చూస్తారు, కానీ ప్రయోజనం శూన్యం. అంటే ప్రభువుకి బేదవాడంటే నువ్వు ఏ స్థితిలో బేదరికంలో ఉన్నావో ప్రభు మాట్లాడబోతున్నాడు నీతో. వాస్తవా కాదు ఈ మాట? వాడు బేదవాడు, వాడు అక్కర తీర్చబడాలంటే డబ్బులు కావాలి, లేదా ఇంకొక రకంగా ఏదైనా సపోర్ట్ కావాలి, లేదా ఇంకొక రకంగా ఏదైనా ఆర్థిక సహాయంతో పాటు మనిషి సహాయం కూడా కావాలి. ఈ పరిస్థితులను కావాలంటే వాడు తిరిగిచ్చే విధానం లేనప్పుడు వీడు ఎందుకు సహాయం చేస్తాడా? ఆడనే బేదవాడు అంటారు. ఏదైనా తిరిగిచ్చే ఉద్దేశంలో ఉంటే అప్పుడు. అలాంటి వారికి స్నేహితులు కూడా దూరం అయిపోతారంట. ఈ పద్దాక మనల్ని అడుగుతూ ఉంటాడేమో, మనం చేయాల్సి వస్తుందేమో. వాళ్ళను మాటలతో వెంటాడాలని చూస్తారంట. నీ బతికింతేరా, లేకపోతే ఇంకోటి ఇంత, ఇది విధంగా చూసినా కానీ ప్రయోజనం శూన్యం. స్తోత్రం చెప్పండి దేవునికి. ఎందుకు శూన్యం అంటే ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. పెంట కుప్పని ఎందుకు పోల్చారంటే ఇంకా అక్కడి నుంచి లేవనెత్తి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏ స్థితిలో ఎవడు సహాయం చేయడు, ఆయన ఒక్కడే చేయగలుగుతాడు. ఎన్ని వ్యతిరేకతలు ఎదురవుతున్నా లేవనెత్తగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు, నువ్వు గమనించు. స్తోత్రం చెప్తే దేవునికి. ఆయనే సహాయకుడే ఉంటాను అన్నాడు. అవునా? అసలు ఆ తృణీకరణ ఎలా ఉంటుంది? బేదవాడి పక్షాన చుట్టాలకి పట్టించుకోరంట, అసహ్యంగా ఉంటారంట. స్నేహితులు కూడా చేసే విధానంలో ఉంటారంట. కానీ ఎన్ని మాటలు మాట్లాడని బాధించాలనుకున్నా వారి శూన్యమే. స్తోత్రం చెప్పండి దేవునికి. ఎందుకని ఆడ పక్షాన్ని వేసుకోకుండా ఉంటాడు. హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఆ బాధలో భరించిన వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురు మీ దృష్టి తీసుకొస్తా. వారి ఏం చేశారు, వారి పక్షమున దేవుడు ఏ విధంగా నిలబడ్డాడు, ఎప్పుడు గణపరచబడ్డారు, ఏ స్థితిలో వారు భేదోళ్ళు అయ్యారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవమా. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శింపనని ఆమె మోయాబు దేశములు వినును గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోరనులను ప్రయాణమైరి. చాలు బిడ్డలారా, ఇక్కడ నయోమి మనందరికి తెలిసిన ముచ్చట. ఎన్నో సందర్భాల్లో ప్రభు ఈ అంశం గురించి మాట్లాడాడు. ఇక్కడ ఏం వినపడుతుంది వాక్యానికి? ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించిన మాట ఉంది. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఇంకేమి లేదు, ఆహారం లేదు. ఎందుకని? అక్కడ చుట్టాలు లేరంటారా? అక్కడే ఇద్దరు కోడలు ఉన్నారు, ఇద్దరు కొడుకులకి పెళ్లి చేసింది అక్కడ. మరి ఆ సంబంధించిన ఈంకుళ్ళు ఉంటారు కదా, కనీసం ఏ స్థితిలో అని చూస్తుంది అక్కడ నిర్దాక్షిణ్యంగా. తిండి ఒక పూట కూడి కోసం చూస్తుంది. చుట్టాలందరూ ఉన్నారు అక్కడ. మీకు అర్థమవుతుందా? మౌనంగా ఉండద్దు. నీ భేద స్థితిని, ఎందులో నువ్వు భేదరాలుగా ఉన్నావు, ఆత్మ నడిపింపులోనా, తగ్గింపులోనా, ఆర్థిక పరిస్థితిలోనా, ఒక 2-3 సందర్భాలు తీసుకొస్తాను నీకు. ఎక్కడో చోట నువ్వు చిక్కబడితే ప్రభు గణపరచడానికి ఇష్టపడుతున్నాడు. అది హల్లెలూయా. తిండి నిమిత్తమే లేని పరిస్థితిలో ప్రభు వాక్కాన్ దగ్గరికి వస్తే వచ్చాడని చూస్తుందంటే చుట్టుపక్కల ఉన్న చుట్టాలు ఏం చేస్తున్నారు? మరి అంకి ఎవడు పట్టించుకోవట్లేదు. మరి వాక్యం చెప్తుంది మనకి, భేదోడు అంటే చుట్టాలకు కూడా అసహ్యమే. హల్లెలూయా. వీడు ఏమడుగుతాడో అని. హల్లెలూయా. బిడ్డలారా, ఆ పరిస్థితిలో ఉన్న ఆమెకి దేవుని వాక్కు తెలియగానే ఆహారం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆహారం దొరుకుతుందని బయలుదేరుతున్నారు. చుట్టూ ఉన్న చుట్టాలు కనీసం తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారంటే కలగజేసుకున్నది ఎవరు అక్కడ? ఆ మాట దగ్గరికి చేరాలంటే దేవునికి కృప ఉండాలి కదా. హల్లెలూయా. బిడ్డలారు గమనించండి, కనీసం తిండి కూడా లేని పరిస్థితిలో ఆ ప్రాంతంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడి మాట విని రావడానికి కృప చూపించి దేవుడి మాట ఆలకించి రావడానికి సిద్ధపడింది. ఆ పరిస్థితిలో బ్రతికే విధానంలో మరలా ఎప్పుడు ఏ చుట్టమైనా ఎవరైనా సరే, నువ్వు ఇత్తే ఏం చేస్తాను, నేను ఇత్తే ఏం చేస్తాను, ఇయే కదా. ప్రభు ప్రేమ అట్లుంటుందా? చిచి, అసలు మళ్ళీ బదులాశించిన ప్రేమ కదా అది. నువ్వు బంధుత్వానికి ఇచ్చిన విలువ ఏమీ లేని వాడి స్థితిలో వాడికి కలిగిన ఒక పూట తిండి పెట్టడానికి కూడా నువ్వు ఇష్టపడవు. ఆ ప్రేమ ఉండదు. అది దైవికమైన ప్రేమ. అది రావాలంటేనే దేవుళ్ళని ఉండాల. స్తోత్రం చెప్పండి దేవునికి. ఒక్క మాట వినగానే అక్కడ బంధుత్వాన్ని ఎవరిని పట్టించుకోలేదు. చిచ్చి ఇదంతా వ్యర్థమే. స్తోత్రం చెప్పరే.
పరుగున తల్లి అక్కడి నుంచి ప్రాంతం విడిచిపెట్టడానికి సిద్ధపడిపోయింది. అప్పటి వరకు ఏంటి? మోడే. దేవుడు మాట విని నడిచిన సందర్భాన్ని బట్టి తను ఏం చేశాడు? రూతు గ్రంథం 4:16, అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కవిడి నుంచుకొని వానికి దాదిగా నుండిన. స్తోత్రం చెప్పండి దేవునికి. బిడ్డలారా, ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈ నిర్దాక్షిణ్యంగా అక్కడ నిలిచిన ఉన్న ఆమె పరిస్థితుల పట్ల కనికరించిన దేవుడు ఆ వాక్కు వినగానే ఆమె వచ్చిన విధానాన్ని బట్టి మళ్ళా ఎలా దీవించడామని, తనకు ఒక పోషకుడినిచ్చిన ఆ ప్రాంతం వారందరూ కూడా నిన్ను పోషించే వ్యక్తి ఈ కుర్రోడై ఉంటాడు, నీకు సంతతి కలిగింది అంటే తన కోడల ద్వారా ఒక బిడ్డనిస్తే దాది అయిపోయింది. స్తోత్రం చెప్పండి దేవునికి. అంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఏమీ లేని పరిస్థితిలో ఆధారం కలగజేసాడు యేసుబాబు. అప్పటి వరకు ఒకటే, తనకు సంబంధించింది ఏమీ లేదు, మొత్తం కోల్పోయింది. కోల్పోయిన పరిస్థితుల్లో కూడా ప్రభు కనికరించి ఒక బేదరాలుగా మారిపోతే, తిండి కూడా లేని పరిస్థితులు నిలబడిపోతే, హల్లెలూయా లేలూయా. మరి అందుకే అన్నాడు కదా, పెంట కుప్పల మీద లేవనెత్తే నేను యేసు రక్తం చేయమని. అని కృపట్టు ఉంటుంది. ఏ స్థితిలో నుంచి మరలా అంటకట్టుబడింది, ఆ వంశం నిలబడిందా ఉంది. బైబిల్ గ్రంథంలో మరలా తిరిగి కట్టుకున్న స్త్రీగా రాయించబడింది. ఇంకా అంతకంటే గొప్ప ఏం చేయాలా? మన గురించి పక్కన చెప్పుకోడు యేసు రక్తం విజయం. తల్లి గురించి చెప్పుకున్నాడు, ఇంక అంతకంటే అంతేం కావాలి? మీకు అర్థమవుతుందా? మరి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అంటే ఏమి లేదానికి, కనీసం ఆహారం కూడా లేని పరిస్థితిలో. ఇంకొక సందర్భాన్ని మీ దృష్టి తీసుకొస్తాను గబగబా. యెహోషువ గ్రంథం 3:7. యెహోషువ గ్రంథం 3:7. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందని ఇశ్రాయేలందరినీ ఎరుగునట్లు నేడు వారి కనులెదురు నేను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషువ విషయంలో ఏం జరుగుతుంది? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీ ముందున్న మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో అదే విధంగా నీకు తోడై ఉంటాను. ఇశ్రాయేలీలో ఎరుగునట్లు నేను వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేది. స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు ఇశ్రాయేల్లోనే ఉన్నాడు కదా, మోషేతో పాటు తిరుగుతూనే ఉన్నాడు కదా. ఇశ్రాయేల్కి తెలియలేదు ఎవరు, కానీ ఆయన స్థితి ఏంటి? ఎవడో పట్టించుకునే స్థితి. మీకు అర్థమవుతుందా? ఎవరు అంగీకరించలేని స్థితిలో ఉన్నాడు ఆయన. అందులో పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలను ఉన్న పరిస్థితులను బట్టి ఈ నన్ను ఎన్నుకోవటం ఏంటి, నన్ను నాతో ఉంటే నేనేం చేస్తానయ్యా, నన్ను ఎవరు పట్టించుకుంటారని ఆ ఉద్దేశంతో ఆయన హృదయంలో ఉంది. ఆయన ఆలోచన ఎరిగిన యేసుబాబు ఏమన్నాడు? నేను గొప్ప చేస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలరా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎవరో గౌరవప్రదమైన జీవితం జీవించలేకపోతే నీకు ఘనతనిచ్చేది యేసుబాబు ఒక్కడే. ఆహారం లేని పరిస్థితిలో నుంచి వారసురాలుగా ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. అసలు ఘనత లేని పరిస్థితిలో భయంతో బిక్కుమని వణుకుపోతున్నప్పుడు ఎంతమందికి నేను ఎక్కడ నడిపిస్తానయ్యా, నా పరిస్థితులు ఏంటి, నేనేంటి, నా స్థితి ఏంటి, నన్ను ఎవడు లెక్క చేస్తానండి, నిన్ను నేను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో ఇక నా పరిస్థితి ఇదే అని, కానీ నిన్ను కనికరించే దేవుడు ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో బ్రతకటానికి ప్రభువుకు అప్పగించుకుంటే, ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటే, ఒక మోషేకి పరిచారికుడిగా ఉన్నవాడు ఎక్కడ, అన్ని లక్షల మందికి దైవజనుడిగా మారడం ఎక్కడ, ఎంత గొప్ప బిడ్డరు అది. బేదలను విడిచిపెట్టేవాడు కాదు. వారు ఎక్కడున్న పెంట కుప్పల మీద లేవనెత్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. వారి స్థితిని చూసి లోకం అసహించుకోవచ్చు, ఒక గౌరవప్రదమైన జీవితం లేకపోవచ్చు, ఒక పూట తిండి పెడితే మళ్ళీ ఇది పెట్టాల్సిన అవసరం ఏంటి అని మనం అనుకోవచ్చు లోకం. కానీ ప్రభు, నేను ఘనతనిస్తాను. అలాంటి దేవుడి దగ్గరికి కలిగి ఉండి ఆ పరిస్థితిలో మన విశ్వాసాన్ని కాపాడుకోలేని స్థితిలో మనం ఉంటే, నువ్వు ఎప్పుడు హెచ్చించబడతావు, ఎప్పుడు గొప్ప చేయబడతావు. ఏ పాటిది నీ జ్ఞానం, ఏ పాటిది నీ తెలివే. అంతటి జ్ఞానవంతుడే సొలొమోను సైతమే, అయ్యో ఈ జనాన్ని, ఇంతటి జనాన్ని పరిపాలించడానికి నీ జ్ఞానం నాకు ఇవ్వయ్యా, నేను ఎట్ట సరిపోతాను అని అడిగితే మురిసిపోలా దేవుడు. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ బిడ్డలను దేవునికి దగ్గరగా పెంచడానికి నీ జ్ఞానం సరిపోదు బిడ్డ. ప్రభు కలగజేసుకోవాలి. నిన్ను ఘనతనిచ్చే దేవుడు, నీకు తృప్తిపరిచే దేవుడు, నీతో నడిచే దేవుడు. స్తోత్రం చెప్పు దేవునికి. ఒక సమయం కోసం వేచియుండు, తన బలిష్టమైన రెక్కల కింద నిలబడి ఉండగలిగితే నువ్వు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదువుదాం.
యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది ఆదరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీల దేశమని మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు కోరుకొనుడే, మీరెవరిని సేవింపు కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను. హల్లెలూయా. అంత జనాంగాన్ని దేవునికి దగ్గర లేని పరిస్థితిలో ఉంటే, తిరగబడే పరిస్థితిలో ఉంటే, మీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోతే మీ ఇష్టమే. కానీ నేను నా ఇంటి వారు మాత్రం నా ప్రభువుని మాత్రమే, యెహోవాని మాత్రమే సేవిస్తాం. స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. అంతటి హృదయార్పణ ఉంది ఆయనకి. ఏ రోడ్డు కనపడితే ఆ రోడ్డు వెళ్ళిపోయే రకం కాదు. ఆ నిశ్చలమైన భక్తి, ఆ దృఢ సంకల్పం ఇక్కడ ఉంటే ఆయన నీతో ఉంటాడు. నిన్ను గొప్ప చేసే దేవుడు బిడ్డ, నిన్ను విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. దిగజారిపోయిన పరిస్థితి, నీ చుట్టములు, నీ అక్కలు, నీ స్నేహితులు ఎవడో నీ దగ్గరికి రాకపోయినా ప్రభు కలగజేసుకునేవాడు. నీ స్థితి, నీ నడక ఆయన మార్గంలో ఉండాలి. శ్రమను చూసి భయపడిపోయి ఇంకో రోడ్డు పరిగెట్టుకు వెళ్ళిపోయి ఈ మార్గంలో వెళ్తే మనం తొలగించబడతామే, మన ఆలోచన నుంచి, ద్వారం నుంచి బయటికి రా. ప్రభు ఉపదేశంలో నువ్వు అప్పగించుకోవడానికి, ఆయన మాటకు లోబడటానికి సిద్ధపడు. లేని స్థితిలో ఉన్నావా, తృప్తిపరచగలిగిన దేవుడు. అగౌరవమైన పరిస్థితిలో ఉన్నావా, హేళన చేయబడుతున్నావా, గొప్ప చేయగలిగిన నా ప్రభు విడిచిపెట్టాడు ఆయన. ఇంకా ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నావేమో. ఈ పూట నువ్వు ఒక మాట జ్ఞాపకం చేసుకొని, ఈ స్థితి ఎలా ఉందో, దేనిలో నువ్వు తగ్గించబడుతున్నావో. ఇంకొక సందర్భాన్ని మీ దృష్టి తీసుకొస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6:15 అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనిషే గోత్రములు ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిననేమి. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను బిడ్డలారా, తనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాదే కులం, నాదే పరిస్థితి, నేను కనిష్ఠుడిని, చిన్నోడిని, జ్యేష్ఠుడిని కాదుగా నీ ఎన్నికలో ఉండటానికి. నా గోత్రం ఏంటి, ఏ పాటిది, అసలు నా బతికేంటి, నువ్వు నన్నేంటి న్యాయాధిపతి నన్ను చేయటం ఏంటి, ఆడి మీద యుద్ధానికి నేను వెళ్ళటం ఏంటి, నాకెక్కడ విజయం దొరుకుతుంది, నేను ఏ పాటి వాడిని ప్రభువా అని అన్ని అంచెలుగా ప్రభు దగ్గర తగ్గించుకునే విధానాన్ని బట్టి. అయితే ఏంటి గిద్యోను, హల్లెలూయా, అసలు నీ విధానాలు చూసేవాడు కదా ఆయన. నువ్వు ఇచ్చేదాన్ని చూసి పొంగిపోయేవాడు కాదు. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో నా ప్రభువుని గణపరిచే విధానంలో లేకపోతే, తగ్గింపు స్వభావంతో నీ బ్రతుకును కొనసాగించకపోతే, ఎక్కడైతే నిన్ను నువ్వు హెచ్చించుకుంటావో అదే స్థాయిలో నుంచి నువ్వు ఆకాశం మీద గూడు కట్టుకున్న పడేస్తున్నాడు ఆయన. అక్కడి నుంచి కూడా దూసేస్తానన్నాడు. గమనించి బిడ్డ, నీ స్థాయి ఆయన పాదాల దగ్గర ఉంటే నిన్ను ఎక్కడ ఉంచుతాడు ఆయన? జనముల మీద అధిపతిగా ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి. దాని ఇంత మాట మాట్లాడుతున్నావేంటి ప్రభా, నా బతికేంటి, నేనేంటి, నువ్వు జ్యేష్ఠుడిని కాదుగా, కనిష్ఠుడిని, చిన్నోడినే, చివరోడినే, నాది ఏ గోత్రం ప్రభా, నేను తక్కువ కలిగిన వాడిని కదా, నా జీవన శైలిలో ఇంత ఆశీర్వాదమా అని నమ్మలేని పరిస్థితుల్లో ప్రభు దగ్గర గోజాడుతున్నాడు. ఒకే మాట అంటున్నాడు ఆయన, అయితే ఏంటి, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ విషయంలో, నీ జీవిత విషయంలో నీవు దేవుని దగ్గర ఎలా బతుకుతున్నావు ఒక్కసారి ఆలోచించి బిడ్డ. ఆయన లేవనెత్తే స్థితిలో ఉన్నావా? అప్పటికి గిద్యోనికి బాధలు లేవా? పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు. పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకుంటానికి కూడా తన పొలంలో పంటను దొంగిలించాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ విద్యామిల చేతికి అప్పగించబడ్డారు, నలిగిపోతున్నారు శ్రమలో, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ప్రభు దర్శించాడు. హల్లెలూయా. బిడ్డలు గమనించండి, ఎన్నిక లేని వాడిని ఏలికగా చేశాడు. తన మాటలన్నీ కొట్టేశాడు. నువ్వు నాకు కావాలి, న్యాయాధిపతిగా ఏర్పరుచుకున్నాడు. చిన్న విషయం అదే. నేనే పాటి వాడిని అని అన్నందుకే దేవుడు అంత కృప చూపిస్తే అతను తగ్గింపులో ఉన్న ఆశీర్వాదాన్ని మునిగి పుచ్చుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థాయిలో, ఇన్ని సందర్భాన్ని దృష్టికి తీసుకురావడం గల కారణం ఏంటో తెలుసా బిడ్డలారా? నువ్వు తృప్తి లేని జీవితంలో ఉంటే తృప్తిపరచగలిగినాడు, అగౌరవకరమైన పరిస్థితిలో ఉంటే గౌరవాన్ని ఇచ్చి నిలబెట్టగలిగినాడు. స్తోత్రం చెప్తామని గట్టిగా. నా బ్రతికింతేనంటే ఏలికగా చేయగలిగినాడు. అంతటి సమర్థుడు.
అలాంటి ప్రభువును కలిగి ఉండి అలాంటి దేవుణ్ణి నువ్వు నమ్మి ఇంకా అదే స్థితిలో ఉంటే ప్రభు నిన్ను హెచ్చించడానికి మాట్లాడుతున్నాడు. గమనించు, అప్పగించుకో దేవుడికి. నా మాటలు కాదు బిడ్డలారా, నేను చదివేది ప్రతి వచనం కూడా ప్రభు మాటే. హల్లెలూయా. అసలు ఎదుటి వ్యక్తిని గౌరవించే ప్రభావంతో మనం నింపబడకపోతే, ఎదుటి వ్యక్తికి విలువిచ్చే విధానంలో మనం లేకపోతే వారు తప్పే చేస్తున్నారు. తప్పుని ఖండించి ఇది కాదని సరిచేయడానికి ప్రయత్నం చేయి, అంతవరకే నీ ఛాయిస్. వారు ఒకటన్నాడు 10 అనే విధానంలో నువ్వు ఉంటే ప్రభు ఆత్మ నీతో ఉండదు. ప్రభు నడిపింపులో మనం ఉండం, హెచ్చింపులోనికి వెళ్ళాం, దిగజారిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాం. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమయం వచ్చే వరకు కొన్ని సందర్భాల్లో పారిపోయాడు. దాని గురించి నువ్వు ఎందుకు నిలిచి ఉండవు? నిన్ను ఆశీర్వదించలేని దేవుడా, నీ కష్టాన్ని దొంగిలించే దేవుడా. బిడ్డా చాలా జాగ్రత్త. ప్రభువు నీకు ఎనలేని కృపతో నింపి నడిపించగలిగినాడు. స్తోత్రం చెప్దామనిగే. హల్లెలూయా. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. బిడ్డలారా, తన ఏడుపు ఖరీదు ఒక ప్రవక్తకి తండ్రి అయిపోయింది, తల్లి అయిపోయింది. అన్న ఏడుపు ఖరీదంతా ఒక ప్రవక్తకి తల్లిగా మార్చాడు. అప్పటి వరకు నిందతో ఉంది, అవమానంతో ఉంది, చుట్టూ సిరి సంపదలే, ఎంతో గారాభంగా చూసుకునే, ఎంతో గౌరవప్రదంగా చూసుకునే భర్త. కానీ నింద ఒకటి మిగిలిపోయింది. ఆ నిందను తొలగించడానికి స్త్రీకి ఏర్పరచబడిన క్రమంలో తనకు జరగవలసిన ఆ బిడ్డను కలగలేని పరిస్థితిలో ఉంటే, ఆ నిందతో బాధించబడుతున్న పరిస్థితిని బట్టి వెంబడిస్తున్న దేవుడు కృప చూపిస్తే ఒక ప్రవక్తకి తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటు కృప కావాలంటేనే గొప్ప చేసే దేవుడి దగ్గర ఉండాలా. ఒక బిడ్డనివ్వయా, నీ పని చేస్తానని అంటే ప్రవక్తం చేసింది యేసుబాబు. ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడిగా ఆయన చెప్తే మాట శాసనమే అంతే. ఆ స్థితిలో ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఆమె నిందన పోగొట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎంతటి గౌరవం ఉన్నా తనకున్న అవమానం ఏంటి? గొడ్రాలు. అది పోవాలంటే ప్రభు కలగ చేసుకోవాలా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. బిడ్డలరా, 4 సందర్భాలు మీ దృష్టికి తీసుకొచ్చా. మన జీవనాధారం కూడా సరిగా లేకపోతే ఆయన కలగ చేసుకుంటాడు. నువ్వు లోబడగలిగితే, నలుగురిలో విలువలేని జీవితం జీవిస్తుంటే ఆయన కలగ చేసుకుని నేను గౌరవప్రదంగా జీవింపజేయగలిగినాడు. హల్లెలూయా. ఎటువంటి అవమానకరమైన పరిస్థితి దరిదాపులోకి రాక ప్రభు కాపు కాసేవాడు. బిడ్డ, దీనులకు దరిద్రులను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలరా, ఆ పరిస్థితులలో ఉన్న వాళ్ళని లేవనెత్తే దేవుడు నీకిచ్చిన పరిస్థితులను బట్టి నువ్వు చేస్తున్న విధానం ఎలా ఉంది, ఏం చేయాలి కనికరించే దేవుడే. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 29:19. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుష్యులలో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఎక్కడ ఆనందిస్తారు బేదలో? ఎక్కడరా? దేవుని యందు. స్తోత్రం చెప్పరే. ఆనందించే విధానంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇంకొక మాట చెప్తాను మీకు. ద్వితీయోపదేశకాండం 15:11 వచనం. బేదల దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. ఉండక మానరు, వారికి సహాయం చేసే స్థితిలో నువ్వు ఉండాలి. నిన్ను ఎప్పుడో సహాయం చేయగలిగే స్థితిలో నిన్ను ఉంచినప్పుడు చేయలేవా? ఒక్క పూట కూడి పెట్టలేవా? ఇంకంతకంటే దరిద్రంగా ఉన్నావా? పెట్టే పరిస్థితి లేదా మనకే? ఉందా? చలితో వణుకుపోతుంటే ఒక దుప్పటి తీసి ఇచ్చే స్థాయిలు మనకి కలగజేయలేదు యేసుబాబు. క్రిస్మస్కి చేయాల్సిన పని ఏంటి? ప్రభు తన కుమారుని విడిచిపెట్టి మరణానికి అప్పగించబడింది. మరణానికి అప్పగించాడు. నువ్వేం విడిచిపెడుతున్నా? ఏది కలిగి బేదలకు చేయాలనుకుంటున్నా? ఏం చేయాలి? అంతటి మహోన్నతుడు నా ప్రభు బంగారపు వీధుల్లో తిరిగాడి నా తండ్రి పశువుల పాకలో పుట్టాడే, సత్రంలో చోట్లేదన్నారే. అట్లాంటి తండ్రి ఈ లోక పాపాన్ని మోసి సిలువ వేయబడిన ప్రభు నిమిత్తమై నువ్వేం విడిచిపెడుతున్నా? నానా రకాల వంటలు చేసుకుని మన పిల్లలకి ఆ తిప్పలు లేవనుకో, ఎందుకని ఉపవాసం పెడుతున్నాను కదా. లేదు, సార్వత్రిక సంఘాలు బిడ్డలారు గమనించండి.
కొన్ని డినామినేషన్ కలిగిన సంఘాలు, అందరిని అనట్లేదు సుమే, చాలామంది ఉన్నారు. కొంతమంది గురించి ఏలెడితే అందేదాకా తినేయడానికి నానా రకాలు వంటకి. క్రిస్మస్ అంటే సంబరం. పేదలకు సువార్త. నీకు చేతనైనంత మట్టుకు కనికరించాలి, పేదలను కరుణించాలి, చేయగలగాలి, ఇవ్వాలి. మానే ఆ పూట నీకు లేకపోతే నితీసాలకు పెట్టాయి. ఏమన్నాడు ఆయన? బేదలు దేశంలో ఉండక మానరో, అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. మరి నీ దేవించిన దేవుడి నిమిత్తం నువ్వేం చేయాలా? ఒకటికి రెండు తినేసి పడుకోవాలా? సహాయ కలిగిన మనసు ఉండాలి. ఎందుకని ఉండాలి? ఎందుకు ఆ స్థితిలో నువ్వు బ్రతకాలి? ఆయన ఆజ్ఞ అది. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డల కుష్ఠులు సైతమే సోమరోని పట్టణం ముట్టడి చేసినప్పుడు వాళ్ళు వెళ్తే శత్రువులందరూ పారిపోతే అక్కడ ఎంతటి పిండి, ఎంతటి ధాన్యం దొరికితే వారికి కూడబెట్టేసుకుని తెచ్చుకుని ఇంటికాడ పెట్టుకున్న తర్వాత మళ్ళా వెళ్ళి మనమే కాదు ప్రాంతం కరువుతో ఇశ్రాయేలు అందరూ ఇబ్బంది పడిపోతున్నారని వాళ్ళకి వెళ్ళి చెప్తారే. అది సహాయం చేయటం. కుష్ఠుడు మనకేం రాదా? సహాయం చేసే మనసు ఉండాలా. ఆ పరిస్థితులు లేకపోతే ఎంతసేపు ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిపరచడం కాదు, నువ్విచ్చి ఆయన తృప్తిపరచాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఉపదేశమే నిన్ను మారుస్తుంది, నీ ఉపవాసం నిన్ను మార్చదో. ఉపవాసం ఎందుకు ఉండాలా? ఆకలి కొని ఉండాలి. దేనికి? వాక్యం అనే ఆకలి కొని ఉండాలా, బలపరచబడాలా, ప్రభుకు దగ్గరగా బతకడానికి సిద్ధపడాలా. ప్రత్యేకముగా క్రమములు ఏర్పరిస్తే ఎంత పరిశుద్ధంగా వస్తున్నారంటే మీరు. దేవునికి స్తోత్రం. సిద్ధపడే మనసు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయడం తప్ప నేనేం చేయలేనుగా. అటు క్రమముల బిడ్డలు ఉండాలి, పాలు పంపులు పొందాలి, ఒక దీవెనకరమైన పరిస్థితులు ఉండాలని ఒక ఆశపడి ప్రార్థన చేయడం తప్ప ఇంకేం చేయగలుగుతాను? హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఎందుకు ఇవ్వాలి? ఎందుకు నువ్వు సహాయం చేయాలి? చెయ్యాలంతే దేవుని ఆజ్ఞది. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ఆ చేయటం వల్ల నీకు ఒక ఆశీర్వాదం దాచిపెట్టాడు. నువ్వు ఆ విధమైన మనసు కలిగి ఆ పరిస్థితుల్ని బ్రతుకుని కొనసాగుతుంటే నిన్ను హెచ్చించిన దేవుని పట్ల ఆయన గణపరచడానికి, నీకు తృప్తినిచ్చిన దేవుని పట్ల ఆయన గణపరచడానికి, ఒక ధన్యకరమైన జీవితం నీకు ఇచ్చినప్పుడు ఆయన గణపరచడానికి, నువ్వు ఆ క్రమంలో నువ్వు పాలిభాగస్తుడు అయితే ప్రభు నీకు ఇంకొక అత్యధికమైన ఆశీర్వాదం దాచిపెట్టాడు ఆయన. స్తోత్రం చెప్పండి దేవునికి. సామెతల గ్రంథం 19:17 బేదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఆడికొక పూట కూడెడితే దేవుడికి అప్పించినట్టు నువ్వు. ఆ తర్వాత ఏమన్నాడు? వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చెయ్యను. హల్లెలూయా. అంటే నువ్వు వాడికి ఏం పెడతావు? నీకు తగిన దాన్ని బట్టి నువ్వు సహాయం చేస్తే, దేవుని నీకు ఉపకారం చేస్తే, ప్రత్యుపకారం చేస్తే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందిరా? నువ్వు పట్టుకోగలుగుతావు దాన్ని? లేదే. మరి ఎందుకు చెయ్యు? అసలు అంతటి ఆప్షన్ వచ్చినప్పుడు వెంటనే అది దేవునికి అప్పించే స్థాయి అంటే దాన్ని ఎవరు పోగొట్టుకుంటాడు? హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? నీకు నువ్వు తినేయటం కాదు ఏజ్ రకం చేయం. చిచ్చి ఆ 4 రోజులు మానేసి పక్కడికి పెడతాను, నేర్చుకో. ఎంతసేపు నీ పిల్లలు నువ్వు ఇదేనా ప్రభు మాట? ఏంటి? నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, నిన్ను ఒక స్థాయిలో ఉంచగలిగిన దేవుడు, నిన్ను గొప్ప చేయగలిగిన దేవుడు, చేసిన విధానాన్ని బట్టి ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన మనసు నీకు లేకపోతే, క్రమంలో ఉండవు, పరిచర్యలో ఉండవు, దేవుని మనసు కలిగి ఉండవు, ఇంకెప్పుడు అత్యధికమైన ఆశీర్వాదం ఎప్పుడు దొరుకుతుంది నీకు? ఆశీర్వాదం మాత్రం కావాలంటే ఆశ ఉంటే కుదరదా? యేసు ఆజ్ఞలోనికి రావాలి. హల్లెలూయా. ప్రేక్షకులు రొట్టెలు తినే బ్యాచ్ వేల మందే, మిగిలింది 12 మందే. యేసు పరిచర్య తెలుసు కదా, ఎక్కడ పెట్టినా వేల మంది వేసి రక్తం, అందరూ స్వస్థతలే, ఒక్కడిని కూడా స్వస్థ చేయకుండా పంపిస్తలా. కానీ 12 మందే. కానీ సిలువ దగ్గర ఒక్కడు లేడు. ఆ బతుకు కాక రొట్టెల బ్యాచ్లో ఉండక ప్రభు సంరక్షణ దేవునికి అప్పిచ్చే స్థాయి
ఆ మాట వింటుంటేనే యజరత్నజయం మామూలుగా లేదు, చెయ్యాలా. అటు సంకల్పం మనకు ఉండాలి, అటు మనసును కనపరచాలి. దానివల్ల నీకు ఉపయోగకరం ఏంటంట, ఆయన ప్రత్యుపకారం చేస్తే, నువ్వు చిన్న ఉపకారం చేస్తే, ఆయన ప్రత్యుపకారం చేస్తే ఏం చేస్తా, నువ్వు పట్టుకోగలుగుతావా అంటాను నేను. మన చెయ్య ఎంత ఉంటుంది, ఆయన చెయ్యి ఎంత ఉంటుంది. ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నాడు కదా, పాదాలు ఆయన భూమి పీట కదా, భూమి పాదపీఠం, ఆకాశమైన సింహాసనం, ఆయన ముఖం ఏ గ్రహమో ఏ అనంతంలో ఎక్కడో. హల్లెలూయా. అంతట దేవుడు నీకు ప్రత్యుపకారం చేసే విధానంలో నువ్వు ఉండాలంటే ఈ క్రమాల్లో ఉండాలి. ఆ స్థితిలో నువ్వు అలవరుచుకుంటే ప్రభు మాటలో నువ్వు ఉండాలి అని ఆశ పెడితే బిడ్డ, నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఆయన దగ్గరికి రావు, రొట్టెలు బ్యాచ్లుగా ఉండొద్దు నువ్వు అన్నీ చెప్తున్నాను. అది నేను నాకు స్వచ్ఛత దొరికింది, ఏ రక్తమజ్జయం, హల్లెలూయా. మళ్ళీ కనపడ్డాడు. అట్టంటే మనకేం పని, ఏం పని బిడ్డ? నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి రక్తము కారునంతగా పోరాడాలా. హల్లెలూయా. పోరాడి కొట్లాడి తెచ్చుకోవాలి దీవెన. ఏం చేయలేదు యేసుబాబు, నువ్వేం చేసా? ఒక్కసారి నీ ఆత్మీయ స్థితిని కొలమానం వేసుకో. ఒక్కరోజే, ఒక 24 గంటలు నువ్వు బ్రతుకుని ప్రభు పాదాల దగ్గర పెట్టు. ఎక్కడ ఏం మాట్లాడావు, ఎక్కడ ఏ విధంగా ఉన్నావు, నీ హృదయాంతరంగంలో ఆలోచన ఆయనకి తెలీదా? ఒక్కరోజు చూపించి నీ సాక్ష్యాన్ని. నా ప్రభు అనంత లోకాలలో ఉన్న ఎక్కడో నీకు కార్యం చేయగలిగినాడు ఆయన. హల్లెలూయా. అటు కృపధన్యత ప్రభు మనకు అనుగ్రహించాలని. ఏ స్థితిలో ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తగలిగిన నమ్మి నీకు ఇచ్చిన స్థితిని బట్టి దేవుని ప్రేమను కనపరిచేవారుగా దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా నా తండ్రి, నీకు వందనాలయ్యా. బేదలను సంరక్షించగలిగిన వాడవా ప్రభా, గౌరవప్రదమైన జీవితాన్ని అనుగ్రహించగలిగిన వాడవా, ఏలికలుగా మార్చగలిగిన వాడవు, నిందను తొలగించగలిగిన వాడవు తండ్రి. టీవీ చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా. నీ మనసు కలిగేవారిగా, నువ్విచ్చిన దీవెనకరమైన పరిస్థితులను బట్టి బేదలను కనికరించేవారుగా, నీ సొత్తుగా మారటానికి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభు ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించి ఆశీర్వదించమని, నీ చిత్తమే బిడ్డల పక్షం నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మానవ నిర్మాణకుడు నా యేసయ్యా, మానవ నిర్మాణకుడు నా యేసయ్యా. నన్ను మలచిన జీవదాత, ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా.